అందరికీ నమస్తే. ముందుగా బల్లభీమ న్యూస్ ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొడంగల్ నియోజకవర్గాన్ని ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో భారీ స్థాయిలో నిధులు కేటాయించి పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతుంది. ఈ క్రమంలో తాగునీటి పైప్ లైన్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సిసి రోడ్లు, మౌలిక వసతుల అభివృద్ధి వంటి పనులకు భారీ మొత్తంలో టెండర్లు మంజూరయ్యాయి. అయితే ఈ పనులు ఆశించిన వేగంతో పూర్తి కాకపోవడం, మధ్యలోనే వదిలేయడం వల్ల పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. గత 2 ఏళ్లుగా కొడంగల్ పట్టణంలోని అనేక కాలనీలు, వీధుల్లో అభివృద్ధి పనుల పేరుతో సీసీ రోడ్లను తవ్వి కొత్త పైప్ లైన్లు ఏర్పాటు చేసినప్పటికీ అనేక ప్రాంతాల్లో పనులు పూర్తి కాకపోవడంతో రోడ్లు పూర్తిగా బురదమయంగా మారాయని ప్రజలు చెబుతున్నారు. వర్షాకాలం ప్రారంభమైన తర్వాత పరిస్థితి మరింత దయనీయంగా మారిందని, చిన్నపాటి వర్షానికే రోడ్లన్నీ బురదతో నిండిపోవడంతో పాదాచారులు, విద్యార్థులు, వృద్ధులు, మహిళలు తీవ్ర ఇబ్బందులకు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. కొడంగల్ పట్టణంలోని పలు కాలనీల్లో రోడ్లను తవ్విన తర్వాత వెంటనే పునరుద్ధరణ చేపట్టకపోవడంతో వర్షపు నీరు నిలిచి మురుగు కలుస్తుందని స్థానికులు చెబుతున్నారు. కొన్ని చోట్ల మిషన్ భగీరథ పైప్ లైన్లకు అంతరాయం కలిగిందని, దీంతో తాగునీటి సరఫరా పైన ప్రభావం పడుతుందని ఆరోపిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థ పూర్తి కాకపోవడంతో మురుగునీరు రోడ్లపైకి వచ్చి దుర్వాసన జల్లుతుందని, దోమలు పెరిగి ప్రజారోగ్య సమస్యలు తలెత్తే పరిస్థితి ఏర్పడిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ అభివృద్ధి పనులను నిర్వహిస్తున్న ఎస్వికే కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ పనుల నాణ్యత, పనుల వేగంపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రజల అభిప్రాయం ప్రకారం అనేక చోట్ల పనులు ప్రారంభించినప్పటికీ వాటిని నిర్ణీత గడువులో పూర్తి చేయకపోవడం పట్ల పట్టణ జీవనం అస్తవ్యస్తమైందని అంటున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు పలుమార్లు సూచనలు చేసినప్పటికీ పరిస్థితిలో గణనీయమైన మార్పు కనిపించడం లేదని కొందరు ఆరోపణలు చేస్తా ఉన్నారు. పనులు రోజు రోజుకు ఆలస్యం కావడం వల్ల ప్రజల అసహనం రోజు రోజుకు పెరుగుతుందని స్థానికులు పేర్కొంటున్నారు. కొడంగల్ అంబేద్కర్ చౌరస్తా పరిసర ప్రాంతాల్లో వర్షపు నీరు, మురుగు నీరు కలిసి రోడ్లపై నిలిచిపోవడంతో దుర్వాసన వ్యాపిస్తుందని స్థానిక వ్యాపారులు, ప్రజలు చెబుతున్నారు. వాహనదారులు జారిపడే ప్రమాదం ఉందని, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి వరకు పలుమార్లు అభివృద్ధి పనులపై సమీక్షలు అధికారులు నిర్వహించినప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితి మారలేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు తరచూ సమావేశాలు నిర్వహిస్తున్నప్పటికీ పనుల పురోగతిపై ఎందుకు కనిపించడం లేదని విమర్శిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొడంగల్ అభివృద్ధికి భారీ నిధులు కేటాయించిన నేపథ్యంలో ఆ నిధులకు అనుగుణంగా పనులు ఎందుకు పూర్తి కావడం లేదని ప్రజలు ప్రశ్నిస్తా ఉన్నారు. స్థానిక సమస్యలపై ప్రజలు ప్రజాప్రతినిధులను ప్రతి రోజు ఎక్కడ పడితే ఎక్కడ నిలదీస్తుండడంతో వారు కూడా ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని సమాచారం. ప్రజలు అధికారులకు ఫిర్యాదులు చేసినా సమస్యలు వెంటనే పరిష్కారం కావడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతా ఉంది. ఇక్కడ ప్రజల నుంచి వస్తున్న డిమాండ్లను ఒకసారి మనం చూసినట్లయితే ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తులు చేస్తా ఉన్నారు. తవ్విన రోడ్లను వెంటనే పునరుద్ధరించాలి, వర్షాకాలంలో బురద సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, తాగునీటి పనులను వేగవంతం చేయాలి, పనుల నాణ్యతపై ఉన్నతాధికారులతో ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలి, గల్లీకి రావాలి, అక్కడ ఎలాంటి పరిస్థితులు దాపరించాయో ఈ ఎస్వికే సంస్థ కన్స్ట్రక్షన్స్ కాంట్రాక్టర్లు పనులు ఏ విధంగా చేస్తున్నారో వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ప్రజా సమస్యలను పట్టించుకోకుండా గాలికి వదిలేసి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. లేని పక్షంలో పనులను గాలికి వదిలేస్తున్నారనే కోణంలో ప్రజలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇక్కడ అధికారులు పనుల పురోగతిని ప్రజలకు ఎప్పటికప్పుడు వెల్లడించాలి. నిర్ణీత గడువులో పనులు పూర్తి అయ్యేలా కాంట్రాక్టర్పై కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ కాంట్రాక్టర్లు ఎక్కడ ఉన్నారో తెలియదు, ఏం పనులు చేస్తున్నారో తెలియదు. కొడంగల్ మొత్తం బురదమయం అయిపోయింది. అసలు పట్టించుకుని నాదుడే కారువయ్యాడు అనే రీతిలో ప్రజలు తీవ్ర స్థాయిలో మండిపడతా ఉన్నారు. ఇక కొడంగల్లో ఇదే పనులు కొనసాగితే ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపట్టాల్సిన పరిస్థితి కూడా వస్తుందని ప్రజలు బహిరంగంగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
కోడంగల్ అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులు ప్రజలకు నిజమైన ప్రయోజనం చేకూరేలా అధికారులు కాంట్రాక్టర్ సమస్య సమన్వయంతో వేగంగా పనులు పూర్తి చేయాలని ప్రజలు కోరుతా ఉన్నారు. మరి ఈ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఎస్వికే సంస్థ కన్స్ట్రక్షన్ పై అధికారులు చర్యలు తీసుకుంటారా? ప్రజలకు సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తారా? ఎలాంటి చర్యలు తీసుకుంటారో మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి బలభీమ న్యూస్ ఛానల్. ధన్యవాదాలు.